హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ కరివేపాకు పొడి. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us start the రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకుని వేసి వేయించుకోవాలి. అవి వేగాక మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ శనగబ్యాలు, 2 టేబుల్ స్పూన్ మినప్పాలను వేసి వేయించుకోవాలి. అవి వేగాక 10 నుండి 12 ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకొని దించేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేయించుకున్న కరివేపాకు, చల్లారిన మిశ్రమం, చింతపండు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు పొడిని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.